హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. నేను ఈరోజు దోశ చేస్తున్నాను. మార్నింగ్ మా పిల్లలకు ఇడ్లీ చేశాను. నాకైతే ఇడ్లీ కన్నా దోశ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ వర్షంలో ఇలా వేడివేడి దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను దోశ వేసుకుంటున్నాను. దోశ చాలా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇడ్లీ అంటే చాలా ఇష్టం, కానీ నాకు దోశ అంటే ఇష్టం. మీలో ఎవరైనా దోశకి పచ్చడి తింటారా? నాలాగా ఇలా కర్రీస్ తింటారా? ఈరోజు నేను దోశకైతే టమాటా పప్పు అండ్ ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాను. ఇలా చాలా బాగుంటుంది కాంబినేషన్. నాకు పల్లి పచ్చడి కన్నా ఇలా కర్రీస్తో దోశ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఆలు కర్రీ చేశాను. ఆలు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇద్దరు పిల్లలకు ఇద్దరికి కర్రీ చేశాను. మా పెద్దోడికి టమాటా పప్పు అంటే ఇష్టం, మా చిన్నోడికి ఆలు ఫ్రై అంటే ఇష్టం. అందుకే వాళ్ళిద్దరి కోసం ఇలా ప్రిపేర్ చేశాను. నాకు కర్రీస్తో తినడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా నాలాగా ఎవరైనా ఇలాగే ఉన్నారా? టమాటా పచ్చడి పల్లి పచ్చడితోనే తింటారా? నాకైతే ఇలా కర్రీస్తో దోశ తినడం చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది. వేడివేడిగా తింటే డైట్ చేసే వాళ్ళకు కూడా తొందరగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. మేమైతే మా ఇంట్లో ఇలాగే తింటాము. మా పిల్లలకు కూడా ఇలా తినడం అంటే చాలా ఇష్టం. వేడివేడి దోశలు, వేడివేడి టమాటా పప్పు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.